బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ కావడంతో వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చి మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని పలకరించి ముందుగా సంజన దగ్గరికి వచ్చారు. సంజన, నీ తొక్కలో ఆటని తొక్కలో మాటలు వింటుంటే చాలా అసహ్యంగా ఉన్నాయి అంటూ చాలా గట్టిగానే ఇచ్చుకున్నారని చెప్పాలి. వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ముందుగా తనుజ విషయంలో చాలా గట్టి పెట్టారు. సంజన, నువ్వు ఒక ఆడపిల్లవై ఉండి ఇంకొక ఆడపిల్లని మీద ఎలాంటి స్టేట్మెంట్లు ఎలా పాస్ చేస్తావు? నీకేమన్నా తనుజ వచ్చి చెప్పిందా నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమని? లేదు సార్ అన్నది. మరి లేదు అన్నప్పుడు నిఖిల్ వచ్చిన తర్వాత తనుజ నిఖిల్ ఇద్దరు దగ్గర అయిపోయి పవన్ కళ్యాణ్ని దూరం పెట్టిందని, ఒక అమ్మాయి లేనప్పుడు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ నేను సారీ చెప్పాను సార్ తర్వాత అంటే అనడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు? నిజంగా నేను చెప్తున్నాను కదా, బిగ్ బాస్ హౌస్లో తనుజ ఎప్పుడు తన లిమిట్స్లోనే ఉంటుంది. మిగిలిన వారు అంత ఓవర్ చేసినా సరే తను ఎప్పుడు కూడా అంత ఓవర్ చేయదు. నువ్వు అలా మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు అంటూ అసలు చాలా రాంగ్ నువ్వు అని చేసేది. సంజనకి తనుజ విషయంలో చాలా గట్టిగా కోటింగ్ ఇచ్చుకున్నారు. అలాగే సంజన, నువ్వు తొక్కలో కెప్టెన్ అని సుమన్ అన్నావు కదా అంటే, లేదు సార్ నేను ఆల్రెడీ సుమన్ అన్నకి చాలాసార్లు సారీ చెప్పాను అంటే, సుమన్ని లేపి సుమన్ ఆవిడ అన్నందుకు నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగేసరికి చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే హౌస్లో నేను అందరికంటే పెద్దవాడిని. నేను తప్పు చేయకపోయినా సరే ఆమె తప్పు చేసినప్పటికీ నేను కెప్టెన్గా చెప్పినా సరే ఆమె ఆ పని చేయలేదు. డస్ట్బిన్ కవర్ విషయంలో పైగా నన్ను తొక్కలో కెప్టెన్ అనడం నాకు నచ్చలేదు అంటే, చూసావు కదా సంజన, కొంతమందికి సారీ చెప్పినా సరే వాళ్ళు స్వీకరించలేరు. నువ్వైతే నీకు సారీ చెప్పడం, సారీ తీసుకోవడం నీకు ఈజీ. మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇది ఉంటుంది. అది ఎవరి ఈగోని టచ్ చేయకూడదు. ఏదేమైనప్పటికీ నేను నిన్ను నీ ఆట తొక్కలాగా ఉంది ఈ వారం అంటే నువ్వెంత ఫీల్ అవుతావు? సో నువ్వు అలా ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకు అంటూ సారీ సుమన్ అన్న అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నువ్వు అసలు అందరినీ దొంగతనాలు చేసేస్తావు. అలాంటిది నీ దగ్గర తనుజ నీకు తెలియకుండానే బ్యాగ్ కొట్టేసింది అంటే ఆ అమ్మాయి గేమ్ ఏ విధంగా ఆడుతుందనేది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రతిసారి సింపతి గేమ్ ఆడుతుందంటూ అందరి దగ్గర చెప్పావు కదా, అది ఎక్కడ అని కనిపించలేదు నాకు తనుజ విషయంలో. ఇంకా నువ్వే సింపతి గేమ్ ఆడుతున్నావేమో చూసుకో మరి. ఫేవర్గా ఆడటం లేకపోతే ఇలాంటి చాలా మిస్టేక్స్ జరిగితే నెక్స్ట్ వీక్ వచ్చేయంటూ హోస్ట్ నాగార్జున గారు చాలా గట్టిగా ఇచ్చుకున్నారు తనుజకి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారి విషయంలో సంజనకి క్లాస్ పీకిన దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.